ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు సోషల్ మీడియా అల్చైతున్న వీడియో ఏం చెప్పనా, ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ వీళ్ళ గురించి చెప్పాలంటే ఒకటే వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినండి. తప్పు ఎవరిది ఒకటే కామెంట్ చేస్తున్నారు, సోషల్ మీడియా పెడుతున్నారు. సరే తప్పు తప్పు తప్పే, అది ఇద్దరు చేసింది తప్పే. ఇప్పుడు రెండు చేతులు ఇలా కలిస్తేనే చప్పట్లనే అందరూ తెలిసిన విషయం. అది తప్పు తప్పే, నీకు ఆడలేని విషయం అది. కానీ తప్పు మొత్తం అమ్మాయి సైడ్ నెట్టడం తప్పు అంటున్నారు. ఇప్పుడు తప్పు తప్పే అది. ఆ తప్పు అంతా తీసుకెళ్ళి ఒక అమ్మాయి సైడ్ నెడుతురు. అరువులు నెడుతురు ఈశ్వర సాయి భార్య లడ్డు. తప్పు తన వైపు, తప్పు అమ్మాయి వైపు నెడుతురు. కానీ ఇద్దరు చేసింది తప్పు. వచ్చి మీద పడుతుంది, మీద పడితే నేనేం చేయాలి అని చెప్తున్నాడు ఈశ్వర సాయి. కొద్దిగానే సెన్స్ ఉండాలి. మీద పడుతుంది అర్థం ఏంటి? సరే అది జరిగిపోయిన ఏం చేయాలి? ఈశ్వర సాయి భార్య వచ్చి దొరికించుకొని ఇలా చేయడం తప్పు, మీరు తప్పు చేస్తున్నారు అని ఆ నాలుగు గోడల మధ్యలో కూర్చొని అమ్మాయిని రెండు అబ్బాయిని రెండు చంపలు లాగితే అప్పుడు అర్థమయ్యేది. కూర్చొని మీ కెరీర్ ఖరాబ్ అవుతుంది, మీరు ఫోక్ డాన్సర్, మంచి ఫేమున్న డాన్సర్స్ ఇలా చేయకూడదు, తప్పు చేస్తున్నారని వార్నింగ్, గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వదిలేస్తే దాన్ని ఎక్కడికి లేకుండా అలాగా వాళ్ళ తప్పును వాళ్ళ మనసులో పెట్టుకొని భయపడుతూ అలా బతికేవాళ్ళు. ప్రపంచ వ్యాప్తంగా తెలియపరిచారు. ఇది ఎంతవరకు సమన్యాయం చెప్పండి? తప్పు అమ్మాయి వైపు పెడుతున్నారు. అబ్బాయి ఇప్పుడు అమ్మాయికి పెళ్లి అయితే రేపొద్దున మీరు ఆలోచించండి. రేపొద్దున అమ్మాయికి పెళ్లి అయితే కెరీర్ బాగుంటుందా? అమ్మాయిని ఏమన్నా ఇప్పుడు అబ్బాయి కంటే సమాజంలో ఇప్పుడు అబ్బాయికి పెళ్లి అయింది, ఆమె భర్తతో ఆమె కలిసి ఉంటారు. ఈ అమ్మాయిని ఎవరు చేసుకోవాలి? ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఈ అమ్మాయి ఎలా ఉండాలి? ఈ అమ్మాయి ఎలా, సమాజం ఎలా నడవాలి? ఎంతమంది ఎన్ని రకాలుగా కనబడుతుంది మనకి తెలుసు కదా. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అమ్మాయి చేసుకుంటే సూసైడ్ చేసుకునే ఇప్పుడు ఎవరి బాధ్యత? ఇప్పుడు ఎవరి బాధ్యత అది ఆలోచించాలి కదా. ఇప్పుడు బాధ్యత మొత్తం ఎటు కాకుండా చేసింది, రచ్చ చేసింది మాత్రం ఈశ్వరసాయి భార్య. అవునా కదా? ఇలా చేయడం తప్పు. ఆ నాలుగు గోడల మధ్య పరిష్కరిస్తే ఏ సమస్య లేకుండా ఉండేది. ప్రపంచ వ్యాప్తంగా తేలిపరిచి నా మొగుడు దేవుడు, నా మొగుడు పత్తిత్తు, నా మొగుడు చిన్న పిల్లాడు, సన్న పిల్లాడు, చిట్టి పిల్లాడు అని ఓకే ఫ్రెండ్స్, మీరే కామెంట్ చేసుకోండి. జై హింద్.